ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిల్లలు, అమ్ము, ఆనంద్, ఆకాష్. అమ్ము, మీరెళ్ళి సేఫ్గా తిరిగి వచ్చారు కాబట్టి సరిపోయింది. ఏదన్నా జరగరాని హాని జరుగుంటే. సారీ మిస్ అమ్మా, అంజు కోసం వెళ్ళాం. అటు ఇటు వెళ్ళొద్దని చెప్పాను కదమ్మా. అంత దూరం వెళ్తున్నప్పుడు చెప్పేళ్ళాలిగా. సారీ తాతయ్య. మొత్తానికి మీరు సేఫ్ గా తిరిగి వచ్చారు. ఇక్కడ అంజు కూడా బ్లడ్ దొరికింది. బ్లడ్ దొరికిందా? అవునండి, సర్జరీ కూడా స్టార్ట్ అయింది. బ్లడ్ ఎవరిచ్చారు? మనోహరి గారు ఇచ్చారండి. మనోహరినా? ఇదేంటి, బ్లడ్ మ్యాచ్ అయిందనగానే ఇందాక భాగీరథుడు కూడా అదోలా చూశారు, ఇప్పుడు అమ్మర్ కూడా అలాగే చూస్తున్నాడు. ఏంటి దీని అర్థం? ఎనీవే, చాలా థ్యాంక్స్ మనోహరి. ఆహ్, నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేము. అయ్యో అమర్, నాకెందుకు థ్యాంక్స్? నేనేమైనా పరాయిదాన్నా? అంజు నాకు పరాయిదా? అవును, అంజు పరాయిది కాదు, నీ కన్న కూతురు. చాలా థ్యాంక్స్ ఆంటీ. మీరు చెప్పడం వల్లే మేము నిమజ్జనానికి వెళ్ళి వినాయకుడికి దండం పెట్టుకున్నాం. అవునంటే ఇప్పుడు మా అంజుకి అంతా మంచి జరుగుతుంది. ఆ క్రెడిట్ అంతా మీదే ఆంటీ. మనోహరి, పిల్లల్ని నిమజ్జనానికి వెళ్ళమని నువ్వే చెప్పావా? అమర్, అదే అంటే అక్కడికి వెళ్తే మంచి జరుగుతుందని నాకెవరో చెప్పారు. పిల్లలతో పాటు నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ ఈలోపే పిల్లలు వెళ్ళిపోయారు. ఏదైతేనే మనకి మంచి జరిగింది కదా. నా వల్ల అంజు సేవ్ అయ్యిందంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంటుందా మరి? ఫైనల్లీ ఈరోజు మనమంతా ఈ టెన్షన్ నుంచి బయటపడ్డాం. అంతా మీ వల్లే మనోహరి గారు. మీరే మా అంజుని, మా అందరినీ సేవ్ చేశారు. అవునవును, అరుంధతి మేడం అంజుకు జన్మనిస్తే మన మనోహరి మేడం పునర్జన్మనిచ్చారు. కరెక్ట్గా చెప్పారు డాక్టర్. మా పాప. మీ అందరికీ గుడ్ న్యూస్. ఆపరేషన్ సక్సెస్. పాప సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. పాప సేవ్ అయిందంటే అందుకు కారణం ఈ మనోహరి గారే. తన బ్లడ్ మ్యాచ్ అయ్యి టైంకి బ్లడ్ ఇవ్వడం వల్ల మేము సర్జరీ చేయగలిగాం. మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. పిల్లలకి తండ్రి రక్తమో తల్లి రక్తమో మ్యాచ్ అవుతుంది. లక్కీగా అంజలి పాపకి మీ రక్తం మ్యాచ్ అయింది. మీరు తనకి కన్నతల్లి కాకపోయినా కన్నతల్లిలా పాపను కాపాడారు. ఎందుకా? ఇందాక భాగీరథుడు, ఇప్పుడు అమరేంద్ర అందరూ నన్ను ఇంతిదిగా చూశారు. అయినా ఇది ఒక రకంగా మంచిదేలే. ఒక రకంగా నా ప్లాన్ ఫెయిల్ అయినా ఇంకో రకంగా సక్సెస్ అయ్యాను. నేను బ్లడ్ ఇచ్చి అంజుని కాపాడినందుకు నాపై అమరేంద్రకి లైఫ్ లాంగ్ గట్టి నమ్మకం ఉంటుంది. అదే కదా నాకు కావాల్సిందే. డాక్టర్ అంకుల్, ఇప్పుడు మేము మా అంజుని చూడొచ్చా? తప్పకుండా. కాసేపట్లో తన ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు, అప్పుడు వెళ్ళి చూడండి. థ్యాంక్స్ డాక్టర్.
ఆగండి ఆగండి, పడుకునే ఉండండి, మీరు లేవద్దు. మీరు చాలా వీక్గా ఉన్నారు, సెలైన్ కూడా పెట్టారు. అమరేంద్ర గారి పాపకి ఎలా ఉంది? పాపకి సర్జరీ అయింది మేడం, అవుట్ ఆఫ్ డేంజర్. కాసేపట్లో డిశ్చార్జ్ అవుతారు. నేను వెంటనే అమరేంద్ర గారితో మాట్లాడాలి. మేడం, సెలైన్ పూర్తయ్యే వరకు మీరు కదలకూడదు. కావాలంటే నేను వాళ్ళని తీసుకొస్తాను, మీరు పడుకునే ఉండండి. మేడం, మీకేమైంది? ఎందుకు స్పృహ తప్పారు? అదంతా వాళ్లతోనే చెప్తాను. వాళ్ళను కాస్త త్వరగా తీసుకొస్తారా ప్లీజ్? ఓకే మేడం, మీకేం భయం లేదు. మీకు కాపలాగా బయట 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. మీరు ఇక్కడే ఉండండి. డాడీ, అమ్మా అంజు, నేను బ్లడ్ ఇవ్వడం వల్ల ఇది బతికిపోయింది. లేదంటే వీళ్ళ నవ్వుల స్థానంలో ఏడుపులుండేవి. నీకేం కాదు అంజు, ధైర్యంగా ఉండు. ఓకే డాడీ. నేను ఇప్పుడే వస్తాను. ఓకే డాడ్. బాగి, నేను వెళ్ళి డిశ్చార్జ్ ఏర్పాట్లు చేసి వస్తాను. రాతోడు. మిస్ అమ్మా, ఆ